లో కవిత కొన్ని కీలక కామెంట్ చేసింది. హరీష్ రావు సంతోష్లే వెనుక ఉండి అవినీతి చేశారంటూ. సో దీనిపైన మనతో మాట్లాడడానికి ఎంపీ మల్లు రవిని ఒకసారి మనం మాట్లాడదు. సార్ చెప్పండి, ఇప్పటికే కవిత కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు సంతోష్ వల్లనే ఈ అవినీతి జరిగింది అంటే ప్రజలకు ఉండేటటువంటి డౌట్స్ పటాపంచలు చేస్తూ కవిత గారు ఈరోజు ఒక బాంబు లాంటి ఒక వార్తను ప్రజల ముందు పెట్టారు. ఆమె మొదటి బాంబు ఏంటంటే కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉండి కేసీఆర్ గారిని తప్పుదోవలో నడిపిస్తున్నారని చెప్పారు. దాని మీద ప్రజలందరూ చర్చ చేసుకున్నారు. ఆమెకి మరి వాస్తవం చెప్పినందుకు గౌరవించారు. ఇప్పుడు రెండో వాస్తవం కేసీఆర్ గారు తెలియదు కానీ హరీష్ రావు గారు ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్, ఈరోజు ఎమ్మెల్యే, ఆ రోజు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి హరీష్ రావు గారు, కేసీఆర్ గారికి దగ్గరగా ఉన్నటువంటి సంతోష్ రావు గారు ఇద్దరే తిన్నారంటే ఈ తెలంగాణ ప్రజలకు తెలిసినా అది అవునో కాదో అని అనుమానం ఉండేది. అది అవునని చెప్పినందుకు కవిత గారికి ధన్యవాదాలు. కాళేశ్వరంలో అవినీతి అనకొండలపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తుంది. ఎవరైనా పొరపాటు చేసినప్పుడు తప్పు చేశారని నిర్ణయించేదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికోసమే ఒక ఘోష్ కమిటీని వేశారు చైర్మన్. ఆయన తప్పు చేశారనేది ప్రజెంట్ చేశారు. దాని మీద నిన్న చర్చ జరిగేటప్పుడు నేను పైన గ్యాలరీలో ఉండి చూశాను. అసలు ఏమాత్రం సిగ్గు బిడియం ఏమీ లేకుండా హరీష్ రావు గారు మేమేం చేయలేదు, మీరే చేశారు, అంతా తప్పు మీదే అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అయితే వీళ్ళు ఇదే రకంగా మాట్లాడి ప్రజలను తప్పు పెడతారు. కాబట్టి హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనేది సిబిఐ. అందువల్ల సిబిఐకి కూడా ఇస్తే వారు చెప్పిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది. ఆ ప్రజల్లో నమ్మకం కలిగేదానికి కవిత గారు చెప్పిన స్టేట్మెంట్ ఇంకా ఆ నమ్మకాన్ని పెంచే విధంగా ఉంది. హరీష్ రావు సంతోష్ల వెనుక అలా రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో కామెంటు అది ఒక వ్యవస్థలో భాగంగా చెప్పారు. మరి వీళ్ళ గురించి చెప్పడం కాకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు అని చెప్పటం అది ఒక పొలిటికల్ కామెంట్. అది ఒక కూతురిగా కవిత కేసీఆర్ పైన సిబిఐ కేసు నమోదు కాబోతుంది అన్నట్టు కొంత భావోద్వేగానికి గురైంది. మీరేం చెప్తారు? అంటే ఏదో తప్పు జరిగిందనే విషయం కవిత గారికి బాగా తెలుసు. ఆ తప్పు హరీష్ రావు సంతోష్ రావు మీద కాకుండా అది సిబిఐ ద్వారా కేసీఆర్ మీద పోతుందేమో. ఆమెకి తండ్రి మీద అమితమైన ప్రేమ ఉంది. ఆ మధ్య అమెరికా పోయేటప్పుడు ఆమె కొడుకు ఇద్దరు పోయి ఆయన దగ్గర పోయి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఎప్పుడు కూడా కేసీఆర్కి దగ్గరకు ఉండేది. మరి అందువల్ల భావోద్వేగానికి గురి కావచ్చు. 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో. సో దీనికి ఫైనల్గా ఏం చెప్తారు? ఇది 1,00,000 కోట్ల అవినీతి అని ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళు చెప్పలేదు. 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. ఇది ఏటీఎం లాగా బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుందని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ అక్కడ కాకుండా ఇక్కడ హైదరాబాద్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా ఢిల్లీలో కాకుండా ఇక్కడికి వచ్చి ఇచ్చాడు. వాళ్ళందరూ చెప్పారు. దాంతో ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు అప్పుడే చెప్పాడు, మేము జైలుకు పంపిస్తాం ఆయన కోసం రూమ్ కూడా రిజర్వ్ చేసినాం అన్నారు. మరి ఇప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ తర్వాత బండి సంజయ్ గారు చెప్పిన పాట నిజమవుతుందని ప్రజలందరూ నమ్మే విధంగా ఉంది. సిబిఐ దర్యాప్తులో అన్ని బయటపడతాయి. కవిత మరో బాంబు పేల్చింది. సిబిఐ దర్యాప్తులో కాళేశ్వరం అవినీతి పైన పూర్తిగా అవినీతి అనకొండలన్నీ బయటపడతాయని చెప్పి ఎంపీ మల్లి రవి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.